లాస్ట్ లో మేడం గారికి వస్తారా? సన్న బియ్యంతో పెడుతున్నారా మీకు, లేకపోతే మామూలు బియ్యంతో పెడుతున్నారా? సన్న బియ్యంతోనే పెడుతున్నాం. టేస్టీగా ఉంటున్నాయా? బాగానే చూసుకుంటున్నారు. మా సుబ్రా స్కూల్ జెడ్పీహెచ్ఎస్ చింతలపూడి, ఇక్కడ సన్న బియ్యంతో అన్నం పెడుతున్నారు. ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం ఇంకా సన్న బియ్యం బాగున్నాయి. అన్నం క్వాలిటీ బాగుంది. అన్నం క్వాలిటీ నా పేరు రవికుమార్, సుబ్రాయ స్కూల్ పిఎస్ మాస్టర్ని. మా స్కూల్లో రోల్ వచ్చి 458, ఈ రోజు ప్రజెంట్ వచ్చి 294. మీల్స్ టేకన్ వచ్చి 284 మంది తింటున్నారు. 6th క్లాస్ అడ్మిషన్ జరుగుతూ ఉన్నాయి. మరి సన్నబియ్యం అయ్యి జూన్ 12 తారీఖు నుంచి సన్నబియ్యం పెడతాం వలన పిల్లలందరూ కూడా స్కూల్లో భోంచేస్తున్నారు. ఇక్కడ మా స్కూల్లో కర్రీస్ వంట వాళ్ళు పరిశుభ్రంగా భోజనాన్ని వండి పిల్లలకి వడ్డిస్తూ ఉంటారు. పిల్లలు ఎక్కువ మంది తినడానికి మేము ప్రయత్నం చేస్తాము. స్కూల్కి వచ్చిన పాఠశాలకు వచ్చిన పిల్లలందరూ కూడా మిడ్ డే మీల్ పాఠశాలను చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నాము. థ్యాంక్ యూ. అంతా బాగా పిల్లలు చక్కగా ఆరోగ్యంగా గబగా తింటున్నారు. మేము మమ్మల్ని కూడా మామగారు బాగా చేయమని చెబుతున్నారు. పిల్లలు కూడా సార్ బాగా తింటున్నారు. బాగున్నాయి, బియ్యం బాగున్నాయి అంటున్నారు. చక్కగా అందరూ కూడా ఇళ్ళకి వెళ్ళకోకుండా తింటున్నారు సార్. వంట నమస్తే అండి, జెడ్పీహెచ్ఎస్ చింతలపూడి. మా స్కూల్ రోల్ వచ్చి 458 అండి. ఈరోజు 294 ప్రజెంట్, 284 ఎండిఎం తీసుకున్నారు సన్న బియ్యం. ఈరోజు మెనూ వచ్చేసి వైట్ రైస్, ఎగ్ కర్రీ, చిక్కీ, బాయిల్డ్ ఎగ్. సో మెనూ ఈరోజు సన్న బియ్యం వల్ల పిల్లలు కూడా మునుపటి కంటే కూడా చాలా చక్కగా ఎండిఎం చక్కగా సన్న బియ్యంతో మంచి నాణ్యత కలిగిన బియ్యం రావడం, పిల్లలు కూడా చక్కగా భోజనం చేస్తున్నారు అందరూ కూడా. ఇంకా మిగిలిన పిల్లలు కూడా పాఠశాలకు హాజరవ్వాలి కాబట్టి మేము పిల్లల పేరెంట్స్ కి ఫోన్లు చేస్తున్నామండి. సోమవారం నుంచి పిల్లల్ని పంపిస్తామని చెప్పారు. మరి కొంతమంది ఇంకా రావడం జరుగుతుంది రేపటి నుంచే. సో థ్యాంక్ యూ అండి.